Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ చాప్టర్ 3 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వర్క్ షీట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వర్క్ షీట్ 1 సబ్ టాపిక్ రీకాల్ మల్టిప్లికేషన్ అని ఇచ్చున్నారు. రోమన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఏ ప్రాబ్లం చూస్తే 214 ఇంటూ 88 ఇచ్చి మల్టిప్లికేషన్ చేయమన్నారు. 8 తో 214 ని మల్టిప్లికేషన్ చేస్తే 1712 వస్తుంది. మళ్ళీ 8 తో మల్టిప్లికేషన్ చేస్తే 1712 వస్తుంది. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 18,832 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 750 ఇంటూ 120 అని ఇచ్చున్నారు. 120 తో 750 ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 90,000 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. డూ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ ఇన్ ఎక్స్పెండెంట్ ఫార్మ్ అని ఇచ్చున్నారు. ఏ చూడండి. 46 ఇంటూ 8 అని ఇచ్చున్నారు. ఇక్కడ 46 ఇచ్చి 8 తో మల్టిప్లికేషన్ చేయమన్నారు. 8 తో 6 ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 8 6 జా 48 అని వేసుకోండి. 8 40 జా 320 అని రాసుకోండి. ఈ 320 ని 48 ని అడిషన్ చేస్తే 368 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 86 ఇంటూ 12 అని ఇచ్చున్నారు. ఇక్కడ మనం గమనిస్తే 12 ని 10 2 అని ఇచ్చున్నారు. 86 ని 86 అని ఇచ్చున్నారు. ఇక్కడ 10 తో 6 ని మల్టిప్లికేషన్ చేస్తే 10 6 జా 60 అవుతుంది. నెక్స్ట్ 10 80 జా 800 అవుతుంది. అదే విధంగా 2 6 జా 12 అని రాసుకోండి. 2 80 జా 160 అని రాయండి. ఇక్కడ 800 160 ని అడిషన్ చేస్తే 960 అవుతుంది. 60 ప్లస్ 12 ని అడిషన్ చేస్తే 72 అవుతుంది. 960 ప్లస్ 72 వచ్చేసి 1032 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద గివెన్ షేప్ స్టాండ్ ఫర్ నెంబర్ బిట్వీన్ 1 and 24. ద సమ్ షేప్ డినోట్ ద సేమ్ నెంబర్స్ అక్రాస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఫైండ్ ద నెంబర్స్ హ్యాండింగ్ ఇన్ ఆల్ ద షేప్స్ అని ఇచ్చినారు. అంటే ఇచ్చిన ఆకారాల్లో 1 నుండి 24 వరకు సంఖ్యలను సూచిస్తాయంట. అన్ని సంఖ్యలను ఒకే ఆకారం ఒకే సంఖ్యను సూచిస్తుందంట. అన్ని ఆకారాల్లో దాగి ఉన్న సంఖ్యలను కనుగొండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 3 into 4 is equal to 12 అని ఇచ్చున్నారు. అంటే ఇక్కడ రెక్టాంగిల్ 3 అని సర్కిల్ 4 అని డైమండ్ అంటే 12 అని మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా బి చూడండి. ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చినారు. నెక్స్ట్ రెక్టాంగిల్ ఇచ్చినారు. రెక్టాంగిల్ 3 కాబట్టి 3 into 3 వేసుకుంటే ఇక్కడ 9 వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ గమనిస్తే రాంబస్ డైమండ్ ట్రయాంగిల్ ఇచ్చున్నారు. ట్రయాంగిల్ అంటే మనకు పైన 12 వచ్చింది కాబట్టి 12 రావాలి కాబట్టి 2 into 6 రాసుకుంటే 12 అవుతుంది. నెక్స్ట్ డి చూడండి. డైమండ్ ఇచ్చారు. చివరి డైమండ్ ఇచ్చారు. డైమండ్ అంటే 6 కాబట్టి ముందు డైమండ్ లో 6 రాసుకుంటే అంటే ఇక్కడ 6 రావాలి కాబట్టి 6 into 1 రాసుకుంటే 6 అవుతుంది. నెక్స్ట్ ఈ చూడండి. మనకు సర్కిల్ అంటే 4 అని తెలుసు కాబట్టి ఇక్కడ 2 into 4 రాసుకుంటే 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ చూడండి. హాఫ్ సర్కిల్ అంటే 8 రెక్టాంగిల్ అంటే 3 కాబట్టి 8 into 3 రాసుకోండి. 8 3 is 24 కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేసి 12 కాబట్టి 2 into 12 రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 300 into 3 is equal to అని ఇచ్చున్నారు. అంటే 300 into 3 అంటే 900 కాబట్టి దానికి సమానమైంది ఏదన్నాడు. ఆప్షన్ సి 10 into 90 అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 2 సబ్ టాపిక్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ద మల్టిప్లికేషన్ అని ఇచ్చున్నారు. ఏ చూడండి. 3301 into 3 అని ఇచ్చున్నారు. 3 తో మల్టిప్లికేషన్ చేస్తే 3 1 జా 3 అవుతుంది. 3 0 జా 0 అవుతుంది. 3 3 జా 9 అవుతుంది. 3 3 జా 9 అవుతుంది. మొత్తం 9903 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 4650 into 90 ఇచ్చున్నారు. 0 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0 వస్తుంది. నెక్స్ట్ 9 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1850 అవుతుంది. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 4,18,500 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి. డూ ద ఫాలోయింగ్ ఇచ్చున్నాడు. ఏ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ నంబర్ అన్నాడు. ఇక్కడ 40 ఇచ్చి ఇంటూ 2 అని ఇచ్చున్నారు. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 plus 6 వచ్చింది. అంటే 2 3 జా 6 కాబట్టి ఫస్ట్ బాక్స్ లో 3 రాయండి. నెక్స్ట్ 2 0 జా 0 ఉంది. నెక్స్ట్ 2 4 జా 8 కాబట్టి కింది బాక్స్ లో 8 రాయండి. నెక్స్ట్ బి చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నారు. 1 చూడండి. 246 into 3 అని ఇచ్చారు. మల్టిప్లికేషన్ చేస్తే ఆప్షన్ డి 738 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. 450 into 2 అని ఇచ్చున్నారు. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 900 కాబట్టి ఆప్షన్ ఏ రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ 690 into 1 అని ఇచ్చున్నారు. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 690 కాబట్టి ఆప్షన్ బి రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 330 into 5 అని ఇచ్చున్నారు. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1650 కాబట్టి ఆప్షన్ సి రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. మధు డ్రింక్స్ 8 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. మధు ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తాగుతాడంట. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. అవి ఎలాగో చేయాలో చూద్దాం. ఏ చూడండి. హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ డస్ హీ డ్రింక్ ఇన్
1 వీక్ అన్నాడు. అంటే మధు ఒక వారం రోజుల్లో ఎన్ని గ్లాసులు నీరు తాగుతారని ఇచ్చున్నారు. ఇక్కడ ఒక రోజుకి 8 గ్లాసులు కాబట్టి 7 into 8 వేసుకుంటే 56 గ్లాస్ వస్తాయి. నెక్స్ట్ బి చూడండి. హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ డోస్ హీ డ్రింక్ ఇన్ నవంబర్ మంత్ అన్నాడు. అంటే నవంబర్ నెలలో అతను ఎన్ని గ్లాసులు నీరు తాగుతారని ఇచ్చినాడు. నవంబర్ నెలలో 30 రోజులు కాబట్టి 30 into 8 వేసుకుంటే 240 గ్లాసెస్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ డోస్ హీ డ్రింక్ ఇన్ 1 ఇయర్ అన్నాడు. అంటే ఒక సంవత్సరంలో ఎన్ని గ్లాసులు నీరు తాగుతారని ఇచ్చున్నారు. ఒక సంవత్సరానికి 350 రోజులు కాబట్టి 356 into 8 రాసుకుంటే 2848 గ్లాస్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ 550 అండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ 950. ఇఫ్ నాగమణి పర్చేస్ 3 chairs and 3 tables, హౌ మచ్ అమౌంట్ దోస్ షీ హ్యావ్ టు పే అని ఇచ్చున్నారు. అంటే ఒక కుర్చీ ధర 550 రూపాయలు, టేబుల్ ధర 950 రూపాయలు. అయితే నాగమణి 3 కుర్చీలు 3 టేబుల్ కొనాలంటే ఆమె చెల్లించాల్సిన అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 చైర్ వచ్చేసి 150 కాబట్టి 3 చైర్ కాస్ట్ వచ్చేసి 3 into 550 వేసుకుంటే 1650 అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ వేసుకుంటే 950 కాబట్టి కాస్ట్ ఆఫ్ 3 టేబుల్ వచ్చేసి 3 into 950 రాసుకుంటే 2850 రూపీస్ అవుతుంది. ఇందుక 3 టేబుల్స్ వచ్చేసి 1650 ని టేబుల్స్ యొక్క 2850 ని అడిషన్ చేస్తే 4500 వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ 3 చూడండి. సబ్ టాపిక్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అని ఇచ్చున్నాడు. రోమన్ నెంబర్ 1 డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. 7256 into 4 అని ఇచ్చున్నారు. 4 తో మల్టిప్లికేషన్ చేస్తే 29024 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 4689 into 16 అని ఇచ్చున్నారు. 16 తో మల్టిప్లికేషన్ చేస్తే 75024 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి. అబ్జర్వ్ ద మల్టిప్లికేషన్, ఐడెంటిఫై అండ్ సర్కిల్ ఆన్ ద మిస్టేక్, దెన్ డూ ద మల్టిప్లికేషన్ ప్రొవైడ్ ఇన్ ఏ బాక్స్ అన్నాడు. అంటే కింది ఇచ్చిన గుణకారాలను తప్పుగా చేసిన చోట 0 చుట్టి మళ్ళా గుణకారాన్ని సరిగా చేయండి అంటున్నారు. ఏ చూడండి. 8657 into 8 అని ఇచ్చున్నారు. 8 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 69256 వస్తుంది. అంటే ఇక్కడ 68856 ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన 8 తప్పు కాబట్టి దాన్ని 0 చుట్టండి. పైన ఇచ్చిన 4 ని 0 చుట్టి 5 గా మార్చండి. అదేవిధంగా బి చూడండి. 9243 into 12 అని ఇచ్చున్నారు. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1,10,916 వస్తుంది. అయితే ఇక్కడ 8605 అని ఇచ్చినారు. అవి తప్పు కాబట్టి దాన్ని రౌండ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నవీన్ హార్ట్ బీట్ 72 times in a 1 minute అని ఇచ్చున్నారు. అయితే ఏ చూడండి. హౌ మెనీ టైమ్స్ దోస్ ఇట్ బీట్ ఇన్ ఏ అవర్ అని ఇచ్చాడు. అంటే ఒక నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటే గంటకి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది అంటున్నాడు. గంటకి 60 minutes కాబట్టి 60 into 72 వేసుకుంటే 60 into 72 వేసి మల్టిప్లికేషన్ చేస్తే 1 hour కి 4320 times అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. హౌ మెనీ టైమ్స్ దోస్ ఇట్ బీట్ ఇన్ 1 day అన్నాడు. అంటే గుండె ఒక రోజులో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నాడు. ఇందాక మనం ఒక 1 hour లో 4320 కాబట్టి ఇప్పుడు కావాల్సింది 24 hours కాబట్టి 4320 into 24 రాసుకుంటే దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1,03,680 times అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. హౌ మెనీ టైమ్స్ దోస్ ఇట్ బీట్ ఇన్ 1 week అన్నాడు. ఒక వారానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని ఇచ్చున్నారు. అంటే ఒక రోజుకి 1,03,680 కాబట్టి వారానికి 7 days కాబట్టి 1,03,680 into 7 అని రాసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే 7,25,760 అని రాయండి. నెక్స్ట్ 4 చూడండి. ఏ జ్యూస్ మేకర్ యూజ్ 2 apples to make a glass of juice. How many apples are required to make 364 glasses of juice అన్నాడు. అంటే జ్యూస్ తయారు చేసేవాడు 2 యాపిల్స్ తో ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేస్తాడంట. అయితే 364 గ్లాసులు జ్యూస్ తయారు చేయడానికి ఎన్ని యాపిల్స్ అవసరము అంటున్నాడు. ఇక్కడ ఒక గ్లాస్ జ్యూస్ కి 2 యాపిల్స్ కాబట్టి 364 into 2 అని రాసుకుంటే 728 యాపిల్స్ అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 4 సబ్ టాపిక్ మేకింగ్ వర్డ్ ప్రాబ్లమ్ ఆన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ద క్వశ్చన్ అండ్ అండర్లైన్ ద మల్టిప్లికేషన్ క్వశ్చన్ దెన్ రీరైట్ ఇన్ ద ప్లేస్ ప్రొవైడెడ్. అంటే ప్రశ్నలు చదివి గుణకారానికి సంబంధించిన ప్రశ్న కింద గీత గీసి మరలా కేటాయించిన ప్రదేశంలో రాయండి అంటున్నారు. ఇక్కడ 1 చూడండి. దీంట్లో మల్టిప్లికేషన్ ఆప్షన్ బి కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆప్షన్ సి. దేర్ ఆర్ 180 apples in a box. How many apples will there be? 7 full boxes అని ఇచ్చున్నాడు. ఆప్షన్ సి ని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ 1 2 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 1 దగ్గర 4392 into 27 is equal to 1,18,584 రాయండి. విచ్ సెకండ్ చూడండి. 180 into 7 is
ఈజ్ ఈక్వల్ టు 1260 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, అబ్జర్వ్ ద పిక్చర్ బై యూజింగ్ హింట్ క్రియేట్ వర్డ్ ప్రాబ్లం అండ్ మల్టిప్లికేషన్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన పిక్చర్ ని చూసి మల్టిప్లికేషన్ యొక్క సమస్యను వర్డ్ ప్రాబ్లం రూపంలో రాయమంటున్నాడు. ఇక్కడ హింట్స్ వచ్చేసి హోటల్, రాజు, ప్లేట్ 30 పర్ డే, దోశ అని ఇచ్చినారు. ఈ హింట్స్ సాయంతో వర్డ్ ప్రాబ్లం ని తయారు చేద్దాం. ఇక్కడ రాజు రన్స్ ఏ హోటల్ ఇన్ హీజ్ హోటల్ 30 plates of dosa are sold per day. How many plates of dosa విల్ బి సోల్డ్ ఇన్ ఏ వీక్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, హింట్స్ వచ్చేసి జనరల్ స్టోర్, మాలిక్, రైస్ బ్యాగ్ 4500 అని ఇచ్చున్నారు. ఈ హింట్స్ సాయంతో వర్డ్ ప్రాబ్లం రెడీ చేద్దాం. మాలిక్ రన్ ఏ జనరల్ స్టోర్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 ప్రీమియం రైస్ బ్యాగ్ ఈజ్ 4500 రూపీస్. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 9 such రైస్ బ్యాగ్స్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, యూజ్ 1261 into 9 అండ్ క్రియేట్ ఏ వర్డ్ ప్రాబ్లం ఆన్ మల్టిప్లికేషన్ అండ్ సాల్వ్ అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ని వర్డ్స్ ప్రాబ్లం లో తయారు చేసి ప్రాబ్లం ని సాల్వ్ చేయమంటున్నాడు. వర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ 1261 లైట్ బల్బ్స్ ఎవ్రీ డే. హౌ మెనీ లైట్ బల్బ్స్ దోస్ ద ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ ఇన్ 9 days అని రాయండి. ఇక్కడ 1261 into 9 అని వేసుకుంటే 9 తో మల్టిప్లికేషన్ చేస్తే 11,349 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఏ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ప్లాంట్ ట్రీ అలాంగ్ 112 kilometer రోడ్ యాజ్ 30 trees for half kilometer. How many trees can be planted along 112 kilometers అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 112 కిలోమీటర్ల పొడవుగల రహదారిలో చెట్లు నాటాలనుకుందంట. అయితే ప్రతి 1/2 కిలోమీటర్ కు 30 చెట్లు చొప్పున నాటాలనుకుందంట. అయితే 112 కిలోమీటర్లకు ఎన్ని చెట్లు నాటవచ్చు అని ఇస్తున్నాడు. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అని 112 రాసుకోండి. 30 trees for the half kilometer కాబట్టి 1 కిలోమీటర్ కి కన్వర్ట్ చేసుకుంటే 60 into 2 అని రాసుకుంటే 60 అవుతుంది. అంటే 1 కిలోమీటర్ 60 కాబట్టి 112 kilometers into 60 trees రాసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే 6720 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6 సబ్ టాపిక్ మల్టిప్లికేషన్ ఆన్ వర్డ్ ప్రాబ్లం అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ యూజింగ్ ద మల్టిప్లికేషన్ ప్రిపరేషన్ అన్నాడు. ఏ చూడండి, 45 into 189 is equal to 189 into డాష్ అని ఇచ్చాడు. 45 రాయండి. నెక్స్ట్ బి చూడండి, డాష్ ఇంటూ 468 is equal to డాష్ ఇంటూ 657 అని ఇచ్చినాడు. ఇక్కడ మొదటి డాష్ లో 657, సెకండ్ డాష్ లో 468 రాయండి. నెక్స్ట్ సి చూడండి, 369 into 1 is equal to 369 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి, 25,607 into 0 అని ఇచ్చున్నాడు. 0 తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ యాలని 0 కాబట్టి 0 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, డూ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ విత్ ఇన్ 1 minute అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సమస్యలను 1 నిమిషంలో పూర్తి చేయను అన్నాడు. ఏ చూడండి, 365 into 100 ఇచ్చాడు. 36,500 రాయండి. బి చూడండి, 4,510 into 10 అని ఇచ్చారు. 45,100 రాయండి. సి చూడండి, 961 into 1 ఇచ్చాడు. 961 రాయండి. డి చూడండి, 2,810 into 0 ఇచ్చాడు. 0 రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, 281 into డాష్ is equal to 565 into 281 ఇచ్చున్నాడు. డాష్ లో 565 రాయండి. నెక్స్ట్ ఎఫ్ చూడండి, 628 into 1000 ఇచ్చారు. 6,28,000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, చక్రి ఈజ్ ఏ టైలర్. హీ చార్జెస్ 850 for స్టిచ్చింగ్ ఏ పెయిర్. During festival season, he stitched 75 pairs. Find the total amount he earned అని ఇచ్చాడు. ఏ చూడండి, how much does he charges for stitching a pair అన్నాడు. 850 రాయండి. నెక్స్ట్ బి చూడండి, how many pairs are stitched by చక్రి during a festival season అని ఇచ్చినాడు. పండగ సమయంలో చక్రి కుట్టిన బట్టలు ఏంటంటే 75 అని రాయండి. నెక్స్ట్ సి వచ్చేసి, which operation did you see used to solve the problem అని ఇచ్చున్నాడు. ఇక్కడ మల్టిప్లికేషన్ అని రాయండి. నెక్స్ట్ 4 చూడండి, చక్రి ఒక జత బట్టలు కుట్టడానికి 850 రూపీ తీసుకుంటాడంట. పండుగ సమయంలో 75 pairs కుట్టాడని ఇచ్చున్నారు. దానికి సంబంధించి ప్రాబ్లం ఇచ్చినాడు, చూద్దాం. స్టిచ్చింగ్ చార్జెస్ ఫర్ ఏ పేర్ అని ఇచ్చాడు. 850 రాయండి. నెంబర్ ఆఫ్ పేర్ స్టిచ్డ్ అని ఇచ్చినాడు. ఇక్కడ 75 అని రాయండి. స్టిచ్చింగ్ చార్జెస్ ఫర్ 75 pairs అని ఇచ్చాడు. 850 into 75 రాసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే 63,750 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, గజా ఈజ్ ఏ టైలర్. హీ చార్జెస్ 750 ఫర్ స్టిచ్చింగ్ ఏ పెయిర్. During a festival season, stitched 124 pairs. Find the total amount he earned అన్నాడు. అంటే ఇక్కడ గజా అనే అతను ఒక జత బట్టలు కుట్టడానికి 750 చార్జ్ చేస్తాడంట. పండగ సీజన్ లో 124 pairs కుడితే అతనికి ఎంత అమౌంట్ వస్తుంది అంటున్నాడు. అంటే ఈ 750 ని 124 తో మల్టిప్లికేషన్ చేస్తే 93,000 వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ 7 సబ్ టాపిక్ డివిజన్స్ అని ఇచ్చున్నాడు. 1 చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. ఏ చూడండి, 40 ఐస్ క్రీమ్ కాస్ట్ 320
80. ద కాస్ట్ ఆఫ్ వన్ ఐస్ క్రీమ్ ఈజ్ 80 అని ఇచ్చినాడు. ఇది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ రాయండి. నెక్స్ట్ బి చూడండి. 900 డివైడ్ బై 3 గివ్స్ ఏ క్వాంటెంట్ ఆఫ్ 300 అన్నాడు. అంటే 900ని 3తో భాగారం చేసినప్పుడు భాగఫలం 300 వస్తుంది అంటున్నాడు. అది నిజమే కాబట్టి 3 ట్రూ రాయండి. నెక్స్ట్ సి చూడండి. ద నెంబర్ ఆఫ్ వీక్స్ ఫర్ 91 డేస్ ఆర్ 20. అంటే 91 రోజులు కలిసి 20 వారాలు అంటున్నారు. 20 వారాలకి 91 రోజులు కాదు కాబట్టి ఫాల్స్ రాయండి. నెక్స్ట్ డి చూడండి. 192 స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 8 చిల్డ్రన్. ఈచ్ చిల్డ్రన్ గెట్ 24 స్వీట్స్. అంటే 192 మిఠాయిలను 8 పిల్లలకు పంచితే ఒక్కొక్కరికి 24 మిఠాయిలు వస్తాయి అంటున్నారు. 192ని 8 తో డివిజన్ చేస్తే 24 వస్తుంది కాబట్టి ట్రూ రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చినాడు. ఏ చూడండి. 5248 డివైడెడ్ బై 4 అని ఇచ్చినారు. ఈ 4 ను 5248 తో మనం డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 1312 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 8 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 8755 డివైడెడ్ బై 25 అని ఇచ్చున్నాడు. ఈ 25 తో 8755 ని డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 350 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 5 వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 25 5 చేసినప్పుడు 125 అయింది. ఇక్కడ 5 ని కిందకు దించినప్పుడు ఇంకా ప్రాబ్లం చేయడానికి రాదు కాబట్టి 0ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి. డూ ద ఫాలోయింగ్ డివిజన్ అండ్ ఫైండ్ అవుట్ డివిడెండ్, డివైజర్, క్వాంటెంట్ అండ్ రిమైండర్ అని ఇచ్చినాడు. అంటే కింది భాగాలను చేసి విభాజకము, విభాజ్యము, భాగఫలం, శేషాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి. 4236 డివైడెడ్ బై 18 ఇచ్చాడు. 18 తో 4236 ని మనం డివిజన్ చేసినప్పుడు క్వాంటెంట్ వచ్చేసి 235 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 6 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 8500 డివైడెడ్ బై 4 అని ఇచ్చున్నాడు. 4 తో 8500 ని డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 2125 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద క్వాంటెంట్ వెన్ ద సస్సియర్ ఆఫ్ 649 ఈజ్ డివైడెడ్ బై 5 అని ఇచ్చినాడు. అంటే 649 యొక్క తర్వాతి సంఖ్యను 5తో భాగించగా వచ్చు భాగఫలం ఎంత అన్నాడు. ఇక్కడ 649 యొక్క తర్వాత నెంబర్ వచ్చేసి 650 కాబట్టి 650ని 5 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 130 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 0 పైనుంచి కిందకు దింపినప్పుడు ఇంకా ప్రాబ్లం చేయడానికి రాదు కాబట్టి 13 పక్కన 0ను పెట్టుకోవాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 8 సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్ అండ్ డివిజన్ ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ 4350 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఇన్ ఏ మంత్. హౌ మెనీ సిమెంట్ బ్యాగ్స్ దోస్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ 1 డే అన్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాడు. అవి చూద్దాం. ఏ చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ అన్నాడు. అంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ 4350 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఇన్ 30 డేస్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. వాట్ ఈస్ టు బి ఫౌండ్ అన్నాడు. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూసెడ్ ఇన్ 1 డే అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ టు బి యూజ్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లం అన్నాడు. ఇక్కడ డివిజన్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో ఏ చూడండి. హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ డిడ్ ద ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ ఇన్ ఏ మంత్ అన్నాడు. అంటే ఒక నెలలో ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ ఉత్పత్తి చేస్తుంది అన్నాడు. ఇక్కడ 4350 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ మంత్ అన్నాడు. అంటే సాధారణంగా ఒక నెల రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాయని అన్నాడు. ఇక్కడ 30 డేస్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ కెన్ బి ప్రొడ్యూసెడ్ ఇన్ ఏ డే అని ఇచ్చాడు. అంటే ఒక రోజులో ఎన్ని సిమెంట్ బస్తాలు ఉత్పత్తి చేస్తానిచ్చారు. నెలకి 4350 కాబట్టి 30 తో డివిజన్ చేస్తే మనకు 145 బ్యాగ్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్ ప్రొడ్యూసెడ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ ఏ మంత్ అన్నాడు. ఇక్కడ 4350 అని రాయండి. నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ అని ఇచ్చినాడు. 30 అని రాయండి. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్ ప్రొడ్యూసెడ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ డే అని ఇచ్చాడు. 4350 ని డివిజన్ చేస్తే 145 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ స్టీల్ ఫ్యాక్టరీ మేక్స్ 9990 స్టీల్ బాక్సెస్ ఇన్ ఏ మంత్. హౌ మెనీ స్టీల్ బాక్సెస్ దోస్ ఇట్ మేక్ ఇన్ 1 డే అన్నాడు. అంటే ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఒక నెల రోజుల్లో 9990 స్టీల్ బాక్స్ రెడీ చేస్తే ఒక రోజులో ఎన్ని బాక్స్ తయారు చేస్తుంది అంటున్నాడు. అంటే ఈ 9990 ని 30 తో డివిజన్ చేస్తే 1 డే లో మనకు 333 స్టీల్ బాక్సెస్ అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 9 సబ్ టాపిక్ యూనిటీ మెథడ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. అబ్జర్వ్ ద 10 పెన్ ప్యాకెట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్ ప్రైజెస్ గివెన్ బిలో అండ్ కంప్లీట్ ద టేబుల్ అని ఇచ్చాడు. అంటే
ఇక్కడ వివిధ రంగుల్లో పెన్స్ ఇచ్చున్నారంట. ఆ పెన్స్ యొక్క ప్యాకెట్ల ధరలు కూడా ఇచ్చినారంట. వాటి సాయంతో కింది పట్టికను ఫిలప్ చేయమంటున్నాడు. ఇక్కడ కుమార్ నంబర్ ఆఫ్ పెన్స్ అమౌంట్ టు బి పెయిడ్ అని ఇచ్చున్నారు. బ్లూ అని ఇచ్చున్నాడు. నెంబర్ ఆఫ్ పెన్స్ పర్చేస్ దగ్గర 4 అని ఇచ్చాడు. ఇక్కడ బ్లూ పెన్స్ వచ్చేసి కుమారు 4 పర్చేస్ చేశాడంట. ఇక్కడ బ్లూ పెన్స్ వచ్చేసి 10 పెన్స్ 50 రూపీస్ కాబట్టి ఈచ్ వన్ 5 రూపీస్ అవుతుంది. అంటే 4 into 5 రాసుకుంటే 20 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది. నెక్స్ట్ రెడ్ పెన్స్ 2 పర్చేస్ చేశాడంట. ఇక్కడ రెడ్ పెన్స్ 10 వచ్చేసి 60 రూపీస్ కాబట్టి అంటే ఈచ్ వన్ 6 రూపీస్ కాబట్టి 2 into 6 వేసుకుంటే 12 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ బ్లాక్ పెన్స్ 5 పర్చేస్ చేశాడంట. ఇక్కడ బ్లాక్ పెన్స్ వచ్చేసి 10 పెన్స్ వచ్చేసి 70 రూపీస్ అన్నారు కాబట్టి ఈచ్ వన్ 7 రూపీస్ అవుతుంది. ఇక్కడ 5 into 7 రాసుకుంటే 35 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ పెన్స్ 1 కొన్నాడంట. ఇక్కడ 10 పెన్స్ 100 రూపీస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 1 పెన్ వచ్చి 10 రూపీస్ కాబట్టి 1 into 10 రాసుకుంటే 10 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. ద కాస్ట్ ఆఫ్ 3 డజన్ ఎగ్స్ ఈజ్ 156. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 7 డజన్ ఎగ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ డజన్ అంటే 12 అని ఇచ్చున్నాడు. 3 డజన్ల గుడ్ల విలువ 156 అయితే 7 డజన్ల గుడ్ల విలువ ఎంత అంటున్నాడు. అయితే ఇక్కడ ద కాస్ట్ ఆఫ్ 3 డజన్ ఎగ్స్ వచ్చేసి 156 కాబట్టి ద కాస్ట్ ఆఫ్ 1 డజన్ కనుక్కుంటే అంటే 156 డివైడెడ్ బై 3 అని రాసుకుంటే మనకి ఈచ్ వన్ 52 రూపీస్ వస్తుంది. 1 డజన్ యొక్క కాస్ట్ 52 రూపీస్ కాబట్టి మనకి ఇక్కడ 7 డజన్స్ అడిగారు కాబట్టి 52 into 7 రాసుకుంటే 7 డజన్ ఎగ్స్ 364 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 10 ప్రాబ్లం 2 చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ 100 kgs రైస్ బ్యాగ్ ఈజ్ 4800. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఏ 25 kgs రైస్ బ్యాగ్ అంటే 100 కేజీల యొక్క బియ్యం బస్త ధర 4800 అయితే 25 కేజీల యొక్క బియ్యం ధర ఎంత అంటున్నాడు. అప్పుడు ద కాస్ట్ ఆఫ్ 100 kg రైస్ బ్యాగ్ వచ్చేసి 4800 రాయండి. ద కాస్ట్ ఆఫ్ 1 kg రైస్ వచ్చేసి 4800 డివైడెడ్ బై 100 రాసుకుంటే 1 kg వచ్చేసి 48 రూపీస్ వస్తుంది. మనకు 25 kgs కావాలి కాబట్టి 25 into 48 తీసుకుంటే 25 కేజీల బియ్యం యొక్క ఖరీదు 1200 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 45 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్ 3540. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు బై 24 మీటర్స్ ఆఫ్ ద సేమ్ వైర్ అంటే 45 మీటర్ల విద్యుత్ తీగ యొక్క ఖరీదు 3540 రూపాయలు అయితే 24 మీటర్లు అదే తీగ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ ద కాస్ట్ ఆఫ్ 45 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ ఈజ్ ఈక్వల్ టు 3540 అని రాయండి. ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ ఎలక్ట్రికల్ వైర్ వచ్చేసి 3540 డివైడెడ్ బై 45 రాసుకుంటే డివిజన్ చేస్తే 1 మీటర్ వచ్చేసి 78.6 వస్తుంది. ఇక్కడ 79 అని రాసుకోండి. 1 మీటర్ కాస్ట్ వచ్చేసి 79 అయితే మనకి ఇక్కడ 24 మీటర్స్ అడిగారు కాబట్టి 24 into 79 అని రాసుకుంటే మనం మల్టిప్లికేషన్ చేస్తే 24 మీటర్స్ యొక్క వైర్ కాస్ట్ 1896 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. రైట్ ఫోర్ డైలీ లైఫ్ సిచ్యుయేషన్ టు యూజ్ యూనిటరీ మెథడ్ అంటే 4 నిత్య జీవిత సందర్భాలు రాయండి అంటున్నాడు. ఇక్కడ 1 గ్రాసరీ అండ్ షాపింగ్ అని రాయండి. సెకండ్ 1 వెహికల్ ఫ్యూల్ కన్సూమేషన్ అండ్ ట్రావెల్ అని రాయండి. థర్డ్ 1 ఎర్నింగ్ హెల్దీ వెక్స్ అని రాయండి. ఫోర్త్ 1 కుకింగ్ అండ్ బ్యాంకింగ్ రిసిప్ట్ అని రాయండి. ఫోర్త్ 1 చూడండి. ఏ ఫ్యామిలీ రిక్వైర్డ్ 6400 ఫర్ 8 days. హౌ మచ్ మనీ దోస్ ఏ ఫ్యామిలీ రిక్వైర్డ్ ఫర్ 6 days అన్నాడు. అంటే ఒక కుటుంబానికి 8 రోజులకు 6400 రూపాయలు అవసరం అయితే 6 రోజులకు ఎంత అంటున్నాడు. 6 రోజులకు ఎంత అవసరం అవుతుంది అంటున్నాడు. మనకు ఏ ఫ్యామిలీ రిక్వైర్డ్ ఇన్ 8 days వచ్చేసి 6400 అని రాయండి. ఏ ఫ్యామిలీ మనీ రిక్వైర్డ్ ఇన్ 1 day వచ్చేసి 6400 డివైడెడ్ బై 8 అని రాసుకుంటే 1 day కి 8000 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 6 days కి అడిగారు కాబట్టి 800 into 6 అని రాసుకుంటే 6 days కి వచ్చేసి 4800 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 11 సబ్ టాపిక్ డివిజన్ ఎస్టిమేట్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఫర్ ద ఫాలోయింగ్ డివిజన్. వెరిఫై యువర్ ఆన్సర్ బై డూయింగ్ ద డివిజన్ ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎస్టిమేషన్ డివిజన్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 463 డివైడెడ్ బై 12 అని ఇచ్చున్నాడు. మనం ఎస్టిమేట్ వచ్చేసి 463 ని 500 గా 12 ని 10 గా రాసుకుంటే డివిజన్ వచ్చేసి 463 ని 12 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ 38 వస్తుంది. ఎస్టిమేట్ 50 వచ్చింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ రాంగ్ దగ్గర సిన్స్ ద ఎస్టిమేటెడ్ 50 ఈజ్ ఏ రీజనబుల్ అప్రాక్సిమేట్ ఆఫ్ ద యాక్చువల్ క్వాంటిటీ 38 మేక్ ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 642 డివైడెడ్ బై 18 అని ఇచ్చినాడు. ఎస్టిమేట్ వచ్చేసి
వచ్చేసి 600 డివైడెడ్ బై 20 రాసుకుంటే మన క్వాంటిటీ వచ్చేసి 30 వస్తుంది. అలాగే డివిజన్ చేస్తే 35 వస్తుంది. కరెక్ట్ ఆర్ రాంగ్ దగ్గర సిన్స్ ద ఎస్టిమేట్ 30 is very close to the actual quantity 35, మేక్ ఐటమ్ కరెక్ట్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఎస్టిమేట్ ద రిజల్ట్ అండ్ వెరిఫై బై డూయింగ్ ద డివిజన్ అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చిన డివిజన్స్ ను ఎస్టిమేట్ రూపంలో మార్చుకొని ప్రాబ్లం చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్టిమేట్ ఏ చూడండి 2410 డివైడెడ్ బై 5 అని ఇచ్చినాడు. ఇక్కడ 2410 ని ఎస్టిమేట్ చేస్తే 2400 అవుతుంది. 5 గానే ఉంటుంది. అంటే ఈ 5 ని 2400 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 480 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. యాక్చువల్ డివిజన్ వచ్చేసి 5 ని 2410 ని 5 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 482 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 10 వస్తుంది. అదే విధంగా బి చూడండి 908 డివైడెడ్ బై 21 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఎస్టిమేట్ చేసుకుంటే 908 వచ్చేసి 900 అవుతుంది. 21 వచ్చేసి 20 అవుతుంది. ఈ 900 ని 20 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 45 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. యాక్చువల్ డివిజన్ వచ్చేసి ఈ 908 ని 21 తో డివిజన్ చేస్తే 43 క్వాంటిటీ వచ్చేస్తుంది. రిమైండర్ 5 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ ఫార్మర్ హార్వెస్టింగ్ 6980 గోవాస్ he arranges them in a trays of 38 గోవాస్ ఎస్టిమేట్ హౌ మెనీ ట్రేస్ he will need అన్నాడు. అంటే ఒక రైతు జామ పండ్లను 6980 పండించాడంట. అయితే ఒక్కొక్క ట్రేలో 38 పండ్లు చొప్పున పడితే ఎన్ని ట్రేలు అవుతాయో ఎస్టిమేట్ రూపంలో చేయండి అంటున్నాడు. ఇక్కడ 6980 గోవాస్ ని ఎస్టిమేట్ లో మార్చుకుంటే 7000 అవుతుంది. ఇక్కడ 38 ట్రేస్ అన్నాడు. 38 ని నియరెస్ట్ 10 లో మార్చుకుంటే 40 అవుతుంది. ఈ 7000 ని 40 తో డివిజన్ చేస్తే మనకు 175 ట్రేస్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కలెక్టెడ్ 9080 ప్లాస్టిక్ బాటిల్స్ ఫర్ రీసైక్లింగ్. దే విల్ ప్యాక్ దెమ్ ఇన్ ఏ బ్యాగ్స్ ఆఫ్ 113 బాటిల్స్ ఈచ్. హౌ మెనీ బ్యాగ్స్ విల్ దే నీడ్ అన్నాడు. ఇక్కడ విద్యార్థులు 980 ప్లాస్టిక్ సీసాలను సేకరించి వాటిని ఒక్కొక్క సంచిలో 113 సీసాల చొప్పున ప్యాక్ చేశారంట. అయితే ఎన్ని సంచులు అవసరం అవుతాయో తెలపండి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ డి 80 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 12 సబ్ టాపిక్ డివిజన్ అంటున్నాడు. రోమన్ నెంబర్ 1 చూడండి, మ్యాచ్ ద డివిజన్ ఫ్రమ్ విత్ దేర్ మల్టిప్లికేషన్ ఫారం అని ఇచ్చున్నాడు. అంటే కింద ఇచ్చిన భాగారాలను గుణకారాలతో జత చేయండి అంటున్నాడు. 1 చూడండి 3645 డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 243 ఇచ్చాడు. దీనికి ఆప్షన్ బి 243 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 3645 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి 7800 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 650 ఇచ్చాడు. దీనికి ఆప్షన్ ఏ 650 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 7800 అని రాయండి. నెక్స్ట్ 3 చూడండి 5555 డివైడెడ్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 505 అని ఇచ్చాడు. దీనికి ఆప్షన్ డి 505 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 5555 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 4 చూడండి 9990 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1110 అని ఇచ్చున్నాడు. దీనికి ఆప్షన్ సి 1110 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 9990 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ 2 మల్టిప్లికేషన్ అండ్ 2 డివిజన్ స్టేట్మెంట్. అంటే 2 గుణకార 2 భాగాల వాక్యాలు రాయండి అంటున్నాడు. ఇక్కడ నెంబర్స్ దగ్గర 360 12 30 అని ఇచ్చున్నాడు. మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ లో 12 into 30 ఈజ్ ఈక్వల్ టు 360, 30 into 12 ఈజ్ ఈక్వల్ టు 360 అని రాయండి. డివిజన్ స్టేట్మెంట్ లో 360 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 30, 360 డివైడెడ్ బై 30 ఈజ్ ఈక్వల్ టు 12 అని రాయండి. నెక్స్ట్ 410 40 అని ఇచ్చున్నాడు. మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ లో 10 into 40 ఈజ్ ఈక్వల్ టు 400, 40 into 10 ఈజ్ ఈక్వల్ టు 400 అని రాయండి. డివిజన్ స్టేట్మెంట్ లో 400 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 40, 400 డివైడెడ్ బై 40 ఈజ్ ఈక్వల్ టు 10 అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై 36 gives the product 1080. మేక్ డివిజన్ టు ఫైండ్ ద నెంబర్. రైట్ బోత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ స్టేట్మెంట్స్ అన్నాడు. అంటే ఒక సంఖ్యను 36 తో గుణిస్తే 1080 వస్తుందంట. ఈ సంఖ్యను కనుగొనడానికి భాగాహారాన్ని ఉపయోగించండి. గుణకారం మరియు భాగాల వాక్యాలు రెండింటిని రాయండి అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒక సంఖ్య 36 కాబట్టి దానితో మల్టిప్లికేషన్ చేస్తే 1080 వస్తుంది. కాబట్టి 1080 ని 36 తో డివిజన్ చేస్తే నెక్స్ట్ అనదర్ నెంబర్ కూడా వస్తుంది. కాబట్టి 36 తో 1080 ని డివిజన్ చేస్తే 30 వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ వచ్చేసి 30 into 36 ఈజ్ ఈక్వల్ టు 1080 అని రాయండి. డివిజన్ స్టేట్మెంట్ వచ్చేసి 1080 డివైడెడ్ బై 36 ఈజ్ ఈక్వల్ టు 30 అని రాయండి. నెక్స్ట్ సెల్ఫ్ అసిస్ట్మెంట్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, డూ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇచ్చున్నాడు. ఏ చూడండి 809 into
ఇంటూ 35 ఇచ్చినాడు. 35 తో 809 ని మల్టిప్లికేషన్ చేస్తే 28,315 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 2226 డివైడెడ్ బై 22 అని ఇచ్చినాడు. ఈ 22 తో 2226 ని డివిజన్ చేస్తే మనకు క్వాంటిటీ వచ్చేసి 101 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 4 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఐడెంటిఫై ద మిస్టేక్ అండ్ డూ ద కరెక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన మల్టిప్లికేషన్ డివిజన్ తప్పులను గమనించి కరెక్ట్ చేయమంటున్నాడు. ఏ చూడండి, 5234 ఇంటూ 65 అని ఇచ్చినాడు. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 3,40,210 వస్తుంది. కానీ ఇక్కడ 57,574 ఇచ్చినాడు కాబట్టి దాన్ని రౌండ్ చేయండి. నెక్స్ట్ బి చూడండి, 4028 ని 4 తో డివిజన్ చేయమన్నాడు. డివిజన్ చేస్తే 1007 క్వాంటిటీ వచ్చింది. రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, వన్ డే రఘు సోల్డ్ 425 ప్యాకెట్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్. ఇఫ్ ఈచ్ ప్యాకెట్ కాస్ట్ 10, దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ హీ ఎర్నెడ్ ఆన్ దట్ డే అన్నాడు. అంటే ఒక రోజు రఘు 425 ప్యాకెట్ల ఏరుశనగ విత్తనాలు అమ్మాడంట. ఒక ప్యాకెట్ ధర 10 రూపాయలు అయితే అతను సంపాదించిన సొమ్ము ఎంత అంటున్నాడు. అంటే దీన్ని మల్టిప్లికేషన్ చేసి సరిపోతుంది కాబట్టి 425 ఇంటూ 10 అని రాసుకుంటే ఇక్కడ వన్ డే లో రఘు సంపాదించింది 4,250 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ద ప్రైజెస్ ఆఫ్ 2 ఐటమ్స్ ఆర్ లిస్టెడ్ బిలో. ఇఫ్ సుమా decided to purchase 4 fans and 3 table, how much amount does she have to pay in total అన్నాడు. అంటే సుమ 4 ఫ్యాన్లు 3 టేబుల్ కొనాలనుకుందంట. అయితే ఎంత చెల్లించాల్సి వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఫ్యాన్ ధర 2050 ఇచ్చినాడు. టేబుల్ ధర 2125 ఇచ్చినాడు. అయితే కాస్ట్ ఆఫ్ 1 ఫ్యాన్ వచ్చేసి 2050 అని రాసుకోండి. సుమ కొనాల్సింది 4 ఫ్యాన్లు కాబట్టి కాస్ట్ ఆఫ్ 4 ఫ్యాన్స్ వచ్చేసి 2050 ఇంటూ 4 అని రాసుకుంటే 8200 వస్తుంది. అదే విధంగా కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ వచ్చేసి 2125 కాబట్టి కాస్ట్ ఆఫ్ 3 టేబుల్ వచ్చేసి 6375 రూపీస్ వస్తుంది. సుమకున్న ఫ్యాన్స్ యొక్క ఖరీదు 8200 ని, టేబుల్స్ యొక్క ఖరీదు 6375 ని అడిషన్ చేస్తే 14,575 రూపీస్ సుమ చెల్లించాల్సి వస్తుందని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఏ స్టూడెంట్ స్టేటస్ ఇఫ్ ఈ మల్టిఫై ఏ నెంబర్ బై 10 అండ్ దెన్ డివైడెడ్ బై 5 ద రిజల్ట్ విల్ బి డబుల్ ద నెంబర్ అన్నాడు. అంటే ఒక విద్యార్థి ఇలా అన్నాడంట, మనం ఒక సంఖ్యను 10తో గుణించి ఆపై 5తో భాగిస్తే ఫలితం ఆ సంఖ్యకు రెట్టింపు చేస్తుంది అన్నాడంట. అయితే ఏ చూడండి, ఈజ్ ద స్టూడెంట్ గివెన్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదంటున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఎస్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, వెరిఫై యూజింగ్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. అంటే ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. ఇక్కడ చూస్ నెంబర్ బై 6 అని తీసుకుంటే ఇక్కడ మల్టిఫై బై 10 అన్నాడు. 6 ని 10 తో మల్టిప్లికేషన్ చేస్తే 60 అవుతుంది. ఇక్కడ వచ్చిన సంఖ్యను 5 తో డివిజన్ చేయమన్నాడు కాబట్టి 60 డివైడెడ్ బై 5 అని రాసుకుంటే 12 అవుతుంది. మనం తీసుకున్న నెంబర్ 6 కాబట్టి 5 తో డివిజన్ చేస్తే 12 వచ్చింది. అంటే డబల్ అయినట్టుగా మనం భావించాలి. ఇక్కడ రిజల్ట్ వచ్చేసి 12 is exactly double the organizer number 6 అని రాయండి. నెక్స్ట్ తీసుకొస్తాను చూడండి, యూజ్ 809 into 25 and create a word problem and multiplication అన్నాడు. అంటే 809 into 25 ను ఉపయోగించి గుణకారంపై ఒక పద సమస్యను తయారు చేయండి అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ స్కూల్ లైబ్రరీ బై 809 న్యూ బుక్స్ అండ్ ఈచ్ బుక్స్ కాస్ట్ 25 రూపీస్. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై ద లైబ్రరీ టు పర్చేస్ ఆల్ ద బుక్స్ అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.